ఉద్యోగాల రీత్యా కావచ్చు, బంధువులని కలవడానికి కావచ్చు, ఇలా ఏ పని మీదైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు ఎందరో. అలా చాలా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు భోజనాలు లేదా టిఫిన్స్ కొందరు ప్రయాణికులు ట్రైన్ ఆగినప్పుడు స్టేషన్లో కానీ ట్రైన్లో అమ్మేవి కానీ కొనుక్కొని తింటూ ఉంటారు. ప్రయాణికుడు తిరిగి వచ్చి మనల్ని అడిగేది ఉందా, మనం కలుస్తామా అనుకుంటారో ఏమో కానీ కొందరు ఏకంగా పాడైపోయిన ఫంగస్ వచ్చిన మిగిలిన ఆహారాన్ని ప్రయాణికులకి అంటగట్టి క్యాష్ చేసుకుంటూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి వారిపై దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు కాజీపేట రైల్వే స్టేషన్లో ఏకంగా ఫంగస్ వచ్చిన ఇడ్లీని అమ్మేశాడు. ఇలాంటి చెడిపోయిన ఆహారం అమ్మి కొందరు డబ్బులు సంపాదించుకుంటే సామాన్యుడు మాత్రం రోగాల పాలై హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఎవరిది ఈ తప్పిదం? ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ డబ్బు సంపాదిస్తున్న క్యాంటీన్ వాళ్ళదా, లేదంటే ఇలాంటి వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తూ పట్టించుకోకుండా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్దా?